హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఆలు ఫ్రై ఎలా చేయాలో సింపుల్గా చెప్తా. రోజు మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అట్లానే ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులోకి ఒక 3 పావుల నూనె పోయండి. ఎందుకంటే ఆలు ఫ్రై అంటున్నా కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ పోసిన తర్వాత అది కొంచెం హీట్ అయినాక, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పోపు గింజలు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఉంటాయి కదా, అవి వేయండి. అవి కూడా హీట్ అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేయండి. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, నేను పచ్చిమిర్చి వేయట్లేదు. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి, 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, 1 టీ స్పూన్. నేనైతే 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ హాఫ్ వేస్తున్నా. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. వేసి ఇది మంచిగా కలిపిన తర్వాత మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మీరు ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్నగా ఫ్రై కదా కాబట్టి చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆలు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీరు ఆల్రెడీ సాల్ట్, పసుపు యాడ్ చేసారు కదా, అది మొత్తం ముక్కలకు పట్టేలాగా ఒకసారి మొత్తం మంచిగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో 5 to 10 minutes ఉడకనివ్వండి. ఎందుకంటే ఫ్రై కదా, పెద్దగా పెడితే బాగోదు కాబట్టి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడకబెట్టండి. మధ్యలో ఒకసారి ఉడికిందా లేదా అని తీసి కలపండి. మధ్యలో ఒకసారి ఇట్లా కలుపుతూ ఉండాలి, లేదంటే అడగంటుతుంది. ఒకసారి మంచిగా మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వేస్తున్నా. కొంచెం మీకు ఎంత కావాలంటే అంత కొంచెం అల్లం వేసుకోండి. అల్లం వేసి మొత్తం ఆలు ముక్కలకి అంత పీసెస్కి అట్టేలాగా మొత్తం కలపండి. ఆలు మొత్తం మంచిగా కలిపిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. మొత్తం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారపొడి 2 మొత్తం ఆలుగడ్డకు మొత్తం పట్టేలాగా మంచిగా మిక్స్ చేయండి. మొత్తం కూర అంతా పట్టాలి మంచిగా. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇది క్యాప్ పెట్టి కొంచెం ఉడకనివ్వండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం పచ్చి స్మెల్ రాకుండా ఉండాలంటే క్యాప్ పెట్టేసి ఒక 5 minutes కుక్ చేయండి. కుక్ చేసి మళ్ళీ ఒకసారి మధ్యలో తీసి చెక్ చేసుకోండి, ఆలు ఉడికిందా లేదా, టేస్ట్ ఫ్లేవర్ ఎలా వస్తుంది అని ఒకసారి చూసి లాస్ట్లో మీరు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తం ఫ్రైకి మొత్తం కొత్తిమీర పట్టేలాగా మంచిగా కలిపేసేయండి. మొత్తం మంచిగా కొత్తిమీర మొత్తం కలిపిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ క్యాప్ పెట్టి ఒక 5 minutes వరకు ఉడకనివ్వండి. ఎందుకంటే క్యాప్ పెట్టడం వల్ల ఏమైందంటే మంచిగా కుక్ అవుతుంది అన్నమాట తొందరగా. మధ్యలో ఒకసారి తీసి చూసుకుంటే మీకు ఆలు ఫ్రై అనేది రెడీ అవుతుంది. నేను మరీ డీప్ ఫ్రై చేయట్లేదు, మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆలు ఫ్రై రెడీ అయింది. థ్యాంక్ యూ.